టీడీపీకి టాటా చెప్పేస్తున్నారు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. ఈ రోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. టీడీపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అధిష్టానానికి పలుమార్లు విన్నవించినా స్పందన లేదని అందుకే పార్టీ మారుతున్నట్లు చెప్పారు శిల్పా మోహన్ రెడ్డి. అయితే అభివృద్ధికి అడ్డుపడ్డ శిల్పా మోహన్ రెడ్డి పార్టీ వేయటంతో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు భీమా అఖిలప్రియ. రెండు కత్తులు ఒకే వరలో ఎమడవర్నది మరోసారి రుజువైంది. ఇరు వర్గాలను కలుపుకుని పోయేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరినప్పటి నుంచే ఇబ్బందికరంగానే పార్టీలో ఉంటూ వస్తున్న శిల్పా మోహన్ రెడ్డి ఎట్టకేలకు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. నంద్యాల సీటు విషయంలో గట్టిగా పట్టుబట్టిన శిల్పా బ్రదర్స్ కు సీఎం నుంచి ఖచ్చితమైన హామీ రాకపోవడంతో ఇక తప్పుకోవడమే మంచిదనే నిర్ణయానికొచ్చారు. ఇప్పటికే అనుచరులతో సమావేశమైన శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ధి చేయటం లేదన్నారు శిల్పా మోహన్ రెడ్డి. పార్టీలో గుర్తింపు లేదని, ఈ విషయాలను అధిష్టానానికి చెప్పినా స్పందించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జగన్తో పాత సంబంధాలున్నాయని, గౌరవానికి ఎలాంటి ఢోకా ఉండదన్న ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. భూమా కుటుంబం తమను ఇబ్బంది పెట్టినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వైసీపీలో చేరడానికి ప్రధాన కారణం మాకున్నటువంటి నంద్యాలలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు, మరి ముఖ్యంగా భూమా నాగిరెడ్డి గారు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి చాలా సమస్యలు ఉత్పన్నం కావడం జరిగింది. నాయకుల యొక్క నిర్లక్ష్య ధోరణి, ముఖ్యంగా తెలుగుదేశం అధిష్టాన వర్గం ఎన్నిసార్లు దృష్టికి తీసుకుపోయినా సమస్యలను పరిష్కరించలేకపోవడం, తిరిగి నిర్లక్ష్యంగా లేకపోతే అలసత్వంగా దాన్ని తీసుకొని మరి ఏమాత్రం పరిష్కార దిశగా పయనించలేకపోవడం కూడా కారణం ఉంది. అయితే తామెప్పుడు శిల్పాను ఇబ్బంది పెట్టలేదంటున్నారు మంత్రి భూమా అఖిలప్రియ. నంద్యాలలో అభివృద్ధి పనులను ఎప్పుడూ అడ్డుకునేవారని, ఆయన ఇప్పుడు పార్టీ మారడంతో అంతా సంతోషిస్తున్నారని అఖిలప్రియ అన్నారు. వాళ్ళు వెళ్ళిపోవడంతో అధికారులకు ఫోన్ చేసి మేడం మాకు చాలా సంతోషంగా ఉంది, మీకు ఎట్లుందో కానీ మాకైతే పీడిపోయింది అనుకుంటున్నారు అని చెప్పి అధికారులు ఫోన్ చేస్తుంటే మరి ఎంత స్థాయిలో వాళ్ళు ఇబ్బంది పెట్టారో అధికారులు ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి. అభివృద్ధి నిరోధకులకు తమ పార్టీలో స్థానం లేదన్నారు మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు. వైసీపీ 2019 వరకు ఉంటుందో లేదో కూడా తెలియదని, అలాంటి పార్టీలోకి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. మొత్తానికి నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తానంటున్న శిల్పా మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.